Hello viewers, welcome to our channel All in One Film Updates. Review of the day King of Kotha starring by Dulquer Salmaan మరియు ఐశ్వర్య లక్ష్మి కలిసి నటించిన ఈ మూవీ రివ్యూ చూసే ముందు ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే వెల్ గుడ్ మూవీ. మీరైతే ఖచ్చితంగా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఫ్రెండ్స్ ఇది. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా స్టోరీ ప్లాట్ గురించి చూసుకుంటే హీరో అయితే కోతాలో ఒక గుడ్ రౌడీగా ఒక గ్రేట్ పర్సన్ గా అయితే ఉంటాడు. హీరో లైఫ్ లో తన బెస్ట్ ఫ్రెండ్ అయితే తన స్వార్థం కోసం హీరోని ఎలా మోసం చేశాడు అనే స్టోరీ ప్లాట్ మీద అయితే ఈ స్టోరీ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. అండ్ వీటి మధ్యలో అయితే ఫ్యామిలీ అండ్ లవ్, ఫ్రెండ్షిప్, ఎమోషన్స్ మధ్య అయితే ఈ స్టోరీ చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఉంటుంది. బెటర్ సెన్సిటివ్ స్టోరీ ప్లాట్ తో అండ్ ఇంటెన్సివ్ స్క్రీన్ ప్లే తో అయితే ఈ మూవీ అయితే చాలా యూనిక్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే స్లో నరేషన్ తో అండ్ క్యారెక్టర్ రివలైజేషన్స్ తో అయితే ఉంటుంది ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ అయితే బెస్ట్ ఎమోషన్ తో వెరీ వెల్ క్లైమాక్స్ తో అయితే మూవీ అయితే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దుల్కర్ సల్మాన్ అండ్ దుల్కర్ సల్మాన్ గా ఫ్రెండ్ గా నటించిన షబ్బీర్ అయితే వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ మూవీకి ప్లస్. బీజిఎంఐ, సినిమాటోగ్రఫీ గానీ ఆ రిలాస్టిక్ ఫైట్స్ గానీ చాలా అయితే మూవీకి ప్లస్ అయ్యాయి. అండ్ వీటి మధ్య జరిగిన ఎలివేటింగ్ ఎమోషన్ సీన్స్ గానీ చాలా అయితే మూవీలో మనం కనెక్ట్ అవుతాం. ఎవ్రీ ఆడియన్స్ మైండ్ గ్రాప్ చేసే విధంగా ఉంటాయి. మెయిన్ గా స్క్రీన్ ప్లే అయితే రియలిస్టిక్ గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వని విధంగా ఉంటుంది స్క్రీన్ ప్లే. ఇంకా స్టోరీ నరేషన్ గానీ డైరెక్షన్ అయితే బెస్ట్ అనే చెప్పాలి మూవీలో. మెయిన్ గా విజువల్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం హీరోని ఎలివేట్ చేసిన, పోర్ట్రేట్ చేసిన, చూపించిన విధానం గానీ ఆ విజువల్స్ లో ఉన్న రియాలిటీ గానీ ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. విజువల్స్ అయితే చాలా రియాలిటీగా న్యూగా అయితే చూపించారు ఈ మూవీలో. విజువల్స్ అయితే చాలా రియాలిటీగా ఉంటాయి. ఆర్టిఫిషియల్ గానీ కమర్షియల్ గా ఉండకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నట్టున్నారు వీళ్ళు మూవీలో. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ అయితే అంత బాగలేవు ఫ్రెండ్స్. నేను మూవీ మొత్తం చూస్తా ఉన్నాను, బట్ ఆ టైటిల్ సాంగ్ కింగ్ ఆఫ్ కోతా అనే ట్రైలర్ లో ఉన్న సాంగ్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. మూవీలో ట్రైలర్ బీజియం అయితే ఉంది కానీ కింగ్ ఆఫ్ కోతా ఆ టైటిల్ సాంగ్ గ్రేస్ అయితే మిస్ అయింది మూవీలో సినిమాటిక్ లుక్స్ తో రివీల్ చేసే హీరో ఇంట్రడక్షన్ లో అయితే ఆ బీజియం అయితే పడుంటే నెక్స్ట్ లెవెల్ గా ఉండేది మూవీ. నెక్స్ట్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే దుల్కర్ సల్మాన్ గానీ షబ్బీర్ గానీ చాలా బాగా నటించారు. మెయిన్ గా వీళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్స్ మూవీకి అయితే చాలా బాగా ప్లస్ అయ్యాయి. షబ్బీర్ చేసిన విలన్ క్యారెక్టర్ అయితే ఆడియన్స్ అయితే చాలా మెస్మరైజింగ్ గా ఇంప్రెస్ చేసే క్యారెక్టర్ అది. లిటరల్లీ కొన్ని సీన్లో అయితే మనల్ని చాలా ఇంప్రెస్ అవుతాం. అతని క్యారెక్టరైజేషన్ కానీ, సైకోటిక్ పర్ఫార్మెన్స్ కానీ. రోమాంచంలో నటించిన షాబీర్ షాహీర్ అయితే క్యామియో రోల్ అయితే నటించారు ఈ మూవీలో. అండ్ అతని పర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీకి చాలా ప్లస్ అయింది. ఐశ్వర్య లక్ష్మి కానీ మిగిలిన అదర్ క్యారెక్టర్స్ అయితే వాళ్ళ క్యారెక్టర్స్ కి అయితే న్యాయం చేశారు. మూవీలో అయితే ధృవ అండ్ మమ్ముట్టి గారు అయితే ఉన్నారన్నారు, బట్ అది రూమర్సే. మూవీలో అయితే లేరు వాళ్ళు. క్యామియో రోల్ లో షౌబిన్ షాహీర్ అయితే మాత్రమే ఉన్నారు. మూవీ ఎండింగ్ లో అయితే సీక్వెల్ ఉన్నట్టయితే హింట్ ఇచ్చారు. మరి అది ఎందుకు ఇచ్చారో తెలియదు. ఉందో లేదో ఇంకా చూడాలి. మరి సీక్వెల్ ఉందా లేదా అనేలా ఉంటుంది ఆ హింట్ అయితే. మరి ఇక చూడాలి సీక్వెల్ వస్తుందా లేదా చూద్దాం ఫ్రెండ్స్. ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ మూవీని అయితే మనం థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. చాలా ఎంటర్టైనింగ్ గా ఇంటెన్సివ్ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది మూవీ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. మూవీ అయితే మిస్ అవ్వద్దు. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5/5 అయితే ఇస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెక్స్ట్ న్యూ వీడియోలో న్యూ రివ్యూతో కలుసుకుంటాను. అంటిల్ దాన్ బై బాయ్. Missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by.